హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వంటింటికి సంబంధించిన ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఆ వీడియో ఏంటి అంటే, నేను ఒక 20 రోజుల నుంచి అండి కావాల్సిన వంటింట్లో కావాల్సిన మెంతి పిండి, ఆవపిండి, అలాగే పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా రోజు మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మనకి వంట బాగా రావాలి అంటే, వంట మంచిగా రుచిగా ఉండాలి అంటే ఈ పొళ్ళన్నీ కూడా కంపల్సరీగా మనం వేయించి పెట్టుకోవాలండి. అది నేను వేయించాను, మిక్సీ పట్టాను, అంతా అయింది. కానీ వాటిని స్టోర్ చేసుకోవడం అనేది చాలా లేట్ అయిందనమాట. అంటే 20 రోజులు పెండింగ్ పడ్డది. నాకు 20 రోజులు అంటే చాలా రోజుల్లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే వంటింట్లోకి వెళ్ళగానే అవి కనపడకపోయేసరికి అయ్యో ఇవాళ వంట చేద్దామంటే బాధ, అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇవన్నీ ఎత్తుకునేసరికి చాలా టైం పడుతుందని చెప్పి ఇంకేం చేశానంటే ఒక 10 నిమిషాలు ఫస్ట్ వీటిని కేటాయించేసి 10 నిమిషాలు వీటన్నిటిని కూడా మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఇవన్నీ కూడా ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. కుకింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కుకింగ్కి సంబంధించిన వీడియో అన్నీ పెడుతూ ఉంటాను కాబట్టి కుకింగ్కి సంబంధించిన ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకున్నాను ఏంటి పొళ్ళన్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోస్లో ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ తప్పకుండా పెట్టండి. అలాగే కూడా మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా దేవుడి వీడియోస్ కూడా చూసి మీరు నా ఛానల్ని అయితే ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల నుంచి ఒక పని అయితే పెండింగ్ పడుతూ ఉందండి. ఆ పని ఏంటి అంటే, అన్ని పొళ్ళు అయితే పట్టేసుకొని ఆ టైంకి ఈ డబ్బాలు కనపడకంటే కొంచెం ప్రతిష్టా పనులు ఉన్నాయి కాబట్టి ఆడావుల్లో ఉండి డబ్బాలు ఎతకడానికి కూడా కొంచెం టైం స్పెండ్ చేయలేక సరే ఏదో ఒకటి అని చెప్పి ఏదో ఒక గిన్నెలో ఇలా అయితే పెట్టేశానండి. ఈ గిన్నెలో ఒకటి, ఇలా ఒకటి, ఇట్లా ఎట్లా ఉంటే అట్లా అయితే పట్టేసి పిండ్లన్నీ అవసరం ఇంట్లో ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. కానీ ఈరోజు అయితే మాత్రం టైం కేటాయించి ఎన్ని రోజులైనా సరే మనం ఇబ్బంది పడకూడదు, ఇక ఇప్పటి నుంచైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆలోచించుకొని మా చెల్లి వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే, ఇలాంటి డబ్బాలన్నీ ఉన్నాయా అమ్మ అని చెప్పి నాకైతే ఇంటికి పంపించేసింది. అయితే వీటిని మనం ఇలా ఉంచేసుకొని పెట్టామనుకోండి, మనకేంటంటే ఇందులో ఉన్న వస్తువు ఏంటో అనేది తొందరగా తెలియదు అనమాట. ఇవన్నీ కూడా నెయ్యికి వచ్చిన డబ్బాలన్నమాట. ఇంక ఇట్లా మనం దీన్ని ఒకసారి తీసేసుకొని మొత్తం ఇట్లా తీసుకున్నామనుకోండి, ఇలా తీసి చూపిస్తాను నేను. ఇలా మొత్తం మనకి ఇందులో ఆవపిండి పోసా. మనకి ఆవపిండి అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ వాళ్ళు గబక్కన మనకి వంట చేయాలంటే కూడా వాళ్ళకన్నీ ఈజీగా అర్థమయ్యేటట్టు మనం స్టోర్ చేసుకోవాలి. అలాగనే దీంట్లో నేను జీలకర్ర పౌడర్ పోసాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా మనం కనపడేటట్టు స్టోర్ చేసామనుకోండి. ఇందులో మెంతులు ఉన్నాయన్నమాట. ఇది కూడా పిల్లలు ఏదో తెచ్చుకుంటే వచ్చిన డబ్బా అండి. దీన్ని కూడా ఇలా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు మెంతిపిండి పోయాలి. అయితే మెంతిపిండి కొంచెం ఎక్కువలో ఉంటుందన్నమాట. ఎప్పుడు మెంతిపిండి చాలా వాటికి నాకు ఉపయోగము, పచ్చళ్ళకు కానీ కూరలకు కానీ అలాగే పులిహారకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం దీన్ని కొంచెం పెద్ద దాంట్లో ఎక్కువగా పట్టుకున్నాను. ఇంకా దీన్ని పెద్ద దీంట్లో తీసేసుకొని దీంట్లో స్టోర్ చేసుకుంటాను. అదండి ఈరోజు. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉండాలన్నమాట. అయితే ఇది ఎప్పటి నుంచో వాడే డబ్బా అనమాట. దీన్ని మాత్రం తీసివేయాలిగా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పోసేసాను, కానీ ఈ డబ్బాని తీసేసి మరో కొత్త డబ్బాలు అయితే యాడ్ చేస్తాను. ఇలా ఈరోజు మొత్తం కూడా ఈ పని అండి. ఇంకా కొంచెం పనులు ఎప్పుడు ఉండే పనులే, కానీ కొన్ని పనులు మనకి ఇవి బద్ధకంగా ఉన్నామనుకోండి, ఇంకా వీటిని మనం దేంట్లో వేయాలన్నా కానీ అప్పుడు చూసేటప్పుడు బాగా రిస్క్ అవుతుందన్నమాట. అందుకోసం ఆ రిస్క్ లేకుండా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మొత్తం కూడా మనకి ఎప్పుడు కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి, కంటికి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా మనం ఎక్కువ ఎత్తుకోకుండా కనబడుతూ ఉంటుందని చెప్పి వంట దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇలా ఉంటే మనకి వంట బాగా చేయబుద్ధి అవుతుందండి. అది ఈరోజు వీడియో. వంట ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఈరోజు ఇలా సర్దుకున్న తర్వాత ఇంకొక ప్రయాణం కూడా ఉందండి. బంధువులను కలవడానికి వెళ్తున్నాను. 2 కుటుంబాల దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉందన్నమాట. అందుకోసం వంటంతా కూడా త్వరగా కానిచ్చుకుందామని చెప్పి కాకరకాయ కర్రీని, అలాగనే పిల్లలు కాకరకాయ తినరు కాబట్టి చామగడ్డలు ఫ్రై చేద్దామని చెప్పి వీటిని కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా మనం కట్ చేసుకుంటే స్పీడ్గా ఉడుకుతాయి అన్నమాట.
తర్వాత పిల్లలకి పప్పు కూడా అలా అన్నము అన్నీ వండేసుకొని ఈ ప్రయాణానికి అయితే సిద్ధం అవుతూ ఉన్నానండి. ఇంట్లో పనంతా చేసుకొని ప్రయాణానికి అయితే రెడీ అవుతున్నాను. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.